వేములవాడ ఆలయానికి మహాదశ పట్టబోతోంది. ఇంతకాలం భక్తులకు కలిగిన అన్ని అసౌకర్యాలను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. వాహన రాకపోకలు, ప్రజల కదలికలకు వీలుగా రోడ్ల విస్తరణకు పూనుకుంది. త్వరలో దర్శనమయ్యే ఏర్పాట్లు కూడా చేస్తోంది. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ది పనులు ప్రారంభమయ్యాయి. 1-2 కాదు 50 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆలయ రోడ్ల విస్తరణ పనులకు కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం చుట్టింది. భవనాల కూల్చివేతలను ప్రారంభించింది. కోర్టు స్టే ఉన్న వాటిని మినహా మిగతా వాటిని జేసీబీలతో కూల్చేస్తోంది. రాజన్న ఆలయానికి కొత్త రూపు ఇవ్వబోతోంది. రోడ్ల విస్తరణతో మొదలై ప్రధాన ఆలయానికి కూడా కొత్త రూపు ఇవ్వాలని భావిస్తోంది. దక్షిణ కాశీ వేములవాడ ఆలయ అభివృద్దిపై ఏబిఎన్ స్పాట్లైట్. దక్షిణ కాశీ వేములవాడ రాజన్న దర్శనం దొరకాలి అంటే భక్తులు ఇన్నాళ్లు ఎన్నో కష్టాలు పడేవారు. ఇరుకైన రోడ్లలో వాహనాలు ముందుకు కదలక తీవ్ర ఇబ్బందులు పడేవారు. దూర ప్రాంతాల నుంచి వేములవాడ రావటం ఒక ఎత్తైతే రాజన్న దర్శనానికి ఇబ్బందులు ఎదురుకావటం మరో ఎత్తు. రాజన్న ఆలయ ప్రాంగణమంతా ఇరుకుగా ఉండటంతో భక్తులకు నరకం కనిపించేది. ఆటోలు కూడా వెళ్లలేనంత చిన్న రహదారులతో గత 2 దశాబ్దాలుగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులు తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ఆలయానికి రావటానికి ఉన్న చిన్న ఇరుకైన రోడ్డే ఇన్నాళ్లు దిక్కుగా ఉండేది. రేవంత్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన వెంటనే వేములవాడపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయానికి ఉన్న రహదారి విస్తరణ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం జెట్ స్పీడ్ తో చేస్తోంది. 260 మంది నిరాశ్రయులు అవుతున్న సంగతి గుర్తించి భవన యజమానులకు నష్టపరిహారం కోసం నిధులు విడుదల చేసింది. కొందరికి నష్టపరిహారం అందించడం కూడా పూర్తయింది. 15 రోజుల కిందటే ఈ ఇరుకైన రహదారిలో బాధితులకు నోటీసులు ఇచ్చి తాజాగా 10 జేసీబీలతో భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలను ప్రారంభించింది. అయితే కొందరు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇంకాస్త సమయం కావాలని కోరుతున్నారు. వారికి 20 రోజుల వరకు గడువు ఇచ్చి మిగిలిన ఇళ్లను కూల్చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ ఆధ్వర్యంలో కూల్చివేతలు వేగం పుంజుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు భారీగా పెరిగారు. గత దశాబ్ద కాలంగా రాజన్న ఆలయానికి వీఐపీల తాకిడి కూడా బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఆది సోమవారాల్లో ఇక్కడ రద్దీ భారీగా ఉంటోంది. అయితే ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్, ఇతర మౌలిక సదుపాయాలు మాత్రం కరువయ్యాయి. ఇప్పటికీ తిప్పాపూర్ బస్టాండ్, జగిత్యాల నుంచి వచ్చే కమాన్ బస్టాండ్, చెరువు ప్రాంగణంలో ఒక్కోసారి నడకదారికి కూడా స్థలం సరిపోదంటే భక్తులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అర్థమవుతుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాజన్న ఆలయాన్ని చిన్నచూపు చూసింది. రోడ్ల విస్తరణ చేపట్టలేదు. ఏటా 100 కోట్లు ఇస్తామంటూ అప్పటి సీఎం కేసీఆర్ హడావిడి చేశారే తప్ప ఒక్క పని కూడా మొదలు పెట్టలేదు. గుడి వెనుక చెరువును పూడ్చి పార్కింగ్ కోసం అందుబాటులో తేవటం మినహా ఒక్క పని కూడా చేయలేదు. ప్రతి ఏటా బడ్జెట్లో రాజన్న గుడికి 100 కోట్లు కేటాయిస్తామని 2 సార్లు బడ్జెట్లో నిధులు కేటాయించారు. అందులో 60 కోట్లు మినహా మిగతా నిధులను వ్యయం చేయలేకపోయారు. రాజన్న ఆలయంలో భక్తులకు ఇప్పటికీ సరైన గదులు లేవు. మహాశివరాత్రి సందర్భంగా రాజన్న ఆలయానికి 4 లక్షల మంది భక్తులు వస్తారు. వారికి శాశ్వత తాగునీరు సౌకర్యం, మరుగుదొడ్లను కూడా నిర్మించలేకపోయారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీని అమలు చేస్తూ గతేడాది నవంబర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వాటికి అనుగుణంగానే రోడ్లను విస్తరిస్తున్నారు. నిత్యం వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఇబ్బంది పడుతున్న తరుణంలో ఎంతో మంది కలెక్టర్లు ఈ రోడ్లో ఆగిన సందర్భాలు ఉన్నాయి. వాటిలో దృష్టి పెట్టుకొని రాబోయే 50 తరాలకు కానీ ఇంకా 100 తరాలకు కానీ అభివృద్ధి చెందాలి. రాబోయే తరాలు కూడా మంచి వాతావరణంలో ఉండాలనే వ్యవస్థతో ఇవాళ ఆదిశరణ గారు ఈ పనులు మొదలు పెట్టడం జరిగింది. ఎంత మొండికేసినా
ఇక పట్టణ ప్రజలు కొంతమంది మొండికేసినా కానీ వాటిని సర్ది చెప్పుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. ఏదైనా కానీ మాకు బాధ ఉన్నా కానీ మా వేములవాడ టౌన్ ప్రజలకు మేము ఏకాభిప్రాయంతో అందరం మా విలువైనా కానీ మేము వెల్కమ్ అని చెప్తున్నాము. ఇంకా ముందు చూస్తే ఇట్లనే డెవలప్ కావాలి. మాకు ఇంకా మేము అందరం సహకరిస్తున్నాము. మా ఎమ్మెల్యే గారు కానీ, మా కలెక్టర్ గారు కానీ, మా ఆర్డీఓ మేడం గారు కానీ, మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకా ముందు చూస్తే వేములవాడ డెవలప్ ఇట్లా చేస్తే మాకు అందరికీ సంతోషము. మాకు ఎలాంటి బాధ ఉన్నా కానీ మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు మాకు బాధ తీర్చుతాను మాకు హామీ ఇచ్చిండు. ఇంకా ముందు చూద్దా మేము ఇట్లనే గుడి నుంచి వెళ్ళి బద్దిపోషమ్మ వరకు చూద్దా ఇదే రకంగా చేస్తే మాకు అందరికీ చేతులెత్తి మొక్తాం. మా 750 మీటర్ల పొడవున 80 అడుగుల వెడల్పుతో విస్తరణ పనులు మొదలయ్యాయి. మొత్తం 260 మంది నిర్వాసితుల్లో ఇప్పటికే 70 మందికి చెక్కులను కూడా అందించారు. ఇరుకైన రోడ్లు వెంట ఉన్న దుకాణదారులు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ భవనాలను కూల్చివేస్తున్నారు. ప్రమాదాలు సంభవించకుండా ఫైర్ ఇంజిన్లను అందుబాటులో ఉంచారు. విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వేములవాడ రాజన్న ఆలయంలోని బద్ది పోచమ్మ, భీమేశ్వర ఆలయం సహా ఇతర ఉప ఆలయాలకు వెళ్లాలంటే ఇన్నాళ్లు ఇబ్బందిగా ఉండేది. రోడ్ల విస్తరణతో అన్ని సమస్యలు తీరిపోతాయని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు సురేఖ గారు వచ్చారు. జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకరించిన అడ్డు లక్ష్మణ్ కుమార్తో పాటు 8 మంది మంత్రులు రాజన్న ఆలయంలో 76 కోట్లతో రాజన్న ఆలయ విస్తీర్ణ పనులకు, 47 కోట్లతో వేళ్ల పట్టణంలో 80 ఫీట్ల రోడ్డు వెడల్పు కొరకు, 35 కోట్లతో అన్న సత్రానికి సంబంధించినటువంటి పనులపైన ఫౌండేషన్ స్టోన్ వేసుకొని ముందుకు పోతున్న క్రమంలో 2024-25 ఆర్థిక సంవత్సరం 50 కోట్ల బడ్జెట్లో పెట్టుకొని రాజన్న ఆలయ అభివృద్ధికి, పట్టణ అభివృద్ధికి 2025-26 సంవత్సరంలో 100 కోట్లు బడ్జెట్లో పెట్టుకొని కలిపితే 150 కోట్లు. అంటే వేళ్ల పట్టణ అభివృద్ధి ఒక కన్ను అయితే రాజన్న ఆలయ అభివృద్ధి మరో కన్నులాగా. అంటే రోడ్ల విస్తరణ పనులతో పాటు త్వరలోనే ఆలయంలోని ఇతర అభివృద్ధి పనులను కూడా చేపట్టబోతున్నారు. ఉప ఆలయాల్లో వసతులు, ఇతర నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. భక్తులకు అన్నప్రసాదం హాళ్లను నిర్మిస్తారు. కోర్టు స్టే ఉన్న వాటిని కూడా త్వరలోనే సానుకూలంగా పరిష్కరించుకుని పనులను పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు.